ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియ సోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం ఎంతో ప్రయాసపడుతుంటాం. ఈ బ్రతుకును ఏడవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. మన పనుల్లో మనం ఎంతో బిజీగా ఉంటే అవసరమైతే తప్ప మనల్ని పుట్టించిన దేవుణ్ణి గుర్తు చేసుకోలేనంత బిజీ. దేవుడే గుర్తుకు రాని వారికి ఇంకా దేవుని పని అనే భావన కలలో కూడా రాదు. సొంత పనులకే ప్రాధాన్యత ఉంటుంది తప్ప దేవుని గురించి ఆలోచన రాదు. మనుషులు తమను పుట్టించిన దేవుని కార్యాన్ని పట్టించుకోకపోవడానికి కారణం దేవుడు ఉన్నాడని హృదయపూర్వకంగా నమ్మకపోవడం. ఈ లోక సంబంధంగా జీవించేవారు దేవుని హృదయపూర్వకంగా నమ్మలేరు. నమ్మినట్లు నటిస్తారు. నమ్మినట్లు నటించడమే చర్చికి వెళ్ళడం, చందాలు ఇవ్వడం, కూడికలకి వెళ్ళడం. మరి తరచుగా వాక్యం వినేవాళ్ళు ఎందుకని వాక్య ప్రకారం నడవరు అని అంటే, వాక్య ప్రకారం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించని వారు చూపించే భక్తి నటన కాదు. ప్రభువారు చెప్పినట్లుగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్న మాట ప్రకారం ఆ బాధ్యత మన అందరిది. ప్రభువు పని అంటే చర్చిలో, సువార్త కుడికల్లో, టీవీలో, అలాగనే సువార్త ప్రకటించటం ఇవే కాదు. అలాగే మనం సువార్త ప్రకటించుకోవడం, వాక్య ప్రకారం నడవటం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం కూడా ప్రభువు పనే. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో అలాగే దేవుని పని విషయంలో మనం అంతగా ప్రయాసపడతాం. ప్రభు పని చేయటంలో ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలి. ఈ లోకంలో మనం చేసే పని పట్ల ఆసక్తి చూపిస్తాం, ఎందుకంటే మనం చేసే పని వల్ల మనకు జీతం వస్తుంది కాబట్టి. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం చేసే దేవుని పనిలో మన కష్టాన్ని ఎవరూ దొంగిలించలేరు. ప్రభు స్వయంగా చెప్పారు, పనివాడు జీతానికి పాత్రుడు. ఇంకా దేవుని కోసం మనం చేసే ప్రతి పనికి ఫలితం ఖచ్చితంగా తప్పనిసరిగా ఉంటుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మిమ్మల్ని హృదయపూర్తిగా నమ్మి మిమ్మల్ని ప్రేమించి మీ పని చేసి మీ పని కొరకు ప్రయాసపడి మీరిచ్చే జీతాన్ని భూమి మీద పరలోకంలో పొందుకునే బాధ్యత మీ పిల్లలందరికీ దయచేయండి. మీ పిల్లలందరినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయము, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి.
అలాగే ప్రియుడా, వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలములు, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు మీరు తీర్చమని, మీ పిల్లల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.